సహకారం, ప్రభుత్వ సహకారం, దేవస్థాన నిధులు అన్ని కూడా సమీకరించుకుని శరవేగంగా ఇక్కడ అభివృద్ధిని మనం చేసుకుంటూ ఉన్నాం. గత 2 సంవత్సరాలకి నేటికి పోల్చి చూసుకుంటే చాలా బాగా గ్రామ స్థానంలో ఉన్న గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారాలతో చక్కగా డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నాం. ప్రాకార మండపాలు కానీ, రాజగోపురాలు కానీ, శాలహారాలు కానీ, ఇక్కడ రోడ్డు డెవలప్ చేసుకుని ఇంకా వైడెన్ చేసుకుని ఇంకా చాలా ఇరుకుగా ఉండేది. దానిని కూడా మనం పక్కకి సరి చేసుకుని రోడ్డు కూడా బ్రహ్మాండంగా వేసుకున్నాం. గుడి ముందు అవతల పక్క బ్రహ్మాండమైన షెల్టర్ నిర్మించుకున్నాం. ఆనాడు జడ్పీసీ మమత గారు ఉండేవారు, దమ్టంగి మమత గారు జడ్పీడీ వారి సహకారంతో ఆనాడు చేయడం జరిగింది. ఈనాడు ఇక్కడ షెల్టరు, ఇంకా ఈ యొక్క పక్కనున్న గ్రౌండ్ ని కూడా దాన్ని సిమెంటింగ్ చేయించి కాంక్రీట్ దాని పేవ్మెంట్ కూడా వేద్దాం అనుకుంటున్నాం. జగంపేట టైల్స్ ఇంకా సిమెంటింగ్ కూడా ఈలోగా కొంత సిమెంటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడు వచ్చినట్టు కూడా మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి ఆ రోడ్డును కూడా ఇప్పుడు సమీపంగా తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. అయితే గత 2 సంవత్సరాలుగా మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దేవాలయాలు కూడా మంచి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. గౌరవనీయులు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ హిందూ దేవస్థానాలను అభివృద్ధి చేసే స్థాయిలో వారు కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడ రోడ్లు కానీ డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలకి ఇప్పటికీ చంద్రబాబు గ్రామంలోనే ఈ దేవస్థానానికి వస్తే ప్రారంభ గోడలు కానీ, ప్రాణి గోడలు కానీ, రాజగోపురాలు కానీ, అలా జనరేటరు, అలాగే టాయిలెట్స్, రకరకాల అభివృద్ధి కనపడుతూ ఉంది. ఇంచేతంటే గతంలో చెప్పుకోవాలంటే కొత్తపేట నియోజకవర్గంలో ఒక ప్రముఖ దేవాలయంలో అమ్మవారి శ్రీ లోకాంబ గారి దేవాలయం ఉంది. ఉత్సవాలంటే అలాగే ఈ గ్రామంలో వచ్చిన సర్పంచ్ మరియు ఎంపీటీసీ సభ్యులకు మా కమిటీ వైస్ చైర్మన్ గారికి, అలాగే